అల్లూరు జిల్లా రంపచోడవరంలోని మసీదులో ముస్లిం సోదరులు సమావేశం నిర్వహించారు. చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వానికి తాము ఓట్లు వేశామని, చంద్రబాబు ముస్లింల తరపున ఏ నిర్ణయం తీసుకున్నా దానికి ముస్లింలు కట్టుబడి ఉంటామని మసీద్ ప్రెసిడెంట్ గౌస్ మొసియుద్దీన్ తెలిపారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో అకాల వర్షాలతో రైతులు తీవ్ర నష్టాలు పాలయ్యారు. బలమైన ఈదురుగాలులు, భారీ వర్షంతో పాటు పిడుగులు పడడంతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయన్నారు. మధ్యాహ్నం నుంచి తెల్లవారుజామున వరకు కురిసిన వర్షాల వల్ల అరటి, సొద్ద, మొక్కజొన్న పంటలు వేసిన రైతులు ఆర్థికంగా పూర్తిగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎడమకల్లు, మదవపల్లి గ్రామాలలో పిడుగుపాటుకు 3 గేదెలు మృతి చెందాయని బాధిత రైతు తెలిపాడు. హనుమకొండ జిల్లాలోని కోర్టులో బాంబు కలకలం రేపింది. సుబేదారి జిల్లా కోర్టు ప్రాంగణంలో బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తి జిల్లా జడ్జికి ఫోన్లో సమాచారం ఇచ్చినట్టు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు బాంబు స్క్వాడ్ బృందం కోర్టు ప్రాంగణం చేరుకుని తనిఖీలు నిర్వహించారు. తనిఖీల అనంతరం ఎటువంటి బాంబు లభ్యం కాలేదని బాంబు స్క్వాడ్ బృందం తెలిపింది. హైదరాబాద్ ఏప్రిల్ 6వ తేదీన సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రశ్నించే గొంతులు, పాలకుల అణిచివేత అనే అంశంపై సభను నిర్వహించనున్నట్లు గద్దర్ ఫౌండేషన్ సెక్రటరీ సూర్యం తెలిపారు. ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో గద్దర్ ఫౌండేషన్ ప్రతినిధులు గోడ పత్రికను ఆవిష్కరించారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడిన గద్దర్పై అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా కాల్పులు జరిపిన ప్రాణాలతో బయటపడడం జరిగిందన్నారు. ఏప్రిల్ 6న జరిగే కార్యక్రమానికి విద్యార్థులు, మేధావులు, కవులు, కళాకారులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని సూర్యం పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా మైపాడు గ్రామంలో బీసీ కాలనీలో సైడ్ కాలువలు నిర్మించకుండానే రోడ్లు నిర్మిస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు నిర్మాణం చేస్తున్న వీరిని అడ్డుకొని మహిళలు నిరసన చేశారు. రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా సైడ్ కాలువలు మంజూరైనప్పటికీ వాటిని పూర్తి చేయకుండా రోడ్డు వేస్తున్నారని మండిపడ్డారు. కాలనీలో మురికి నీరు చేరి దుర్గంధం వెదజల్లుతూ అనారోగ్యాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సైడ్ కాలువల నిర్మాణం చేపట్టిన తర్వాతే రోడ్డు పనులు పూర్తి చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని ముస్లిం నాయకులు ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని అన్ని మసీదుల వద్ద ధ్యానం నిర్వహించి వక్ఫ్ బోర్డు బిల్లు పాస్ అయినందుకు బీజేపీ ప్రభుత్వం తీరుపై నిరసనలు చేశారు. పట్టణంలోని పాత సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి మెమోరాండంను అందజేశారు. ఈ బిల్లుకు మద్దతు ఇచ్చిన పార్టీలపై ముస్లిం నాయకులు మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా పెద్దమైనిలంక గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ నాగరాణి పరిశీలించారు. సముద్ర కోత నివారణకు డెలైట్ కార్పొరేట్ సంస్థ ద్వారా 13,50,00,000 లక్షలతో కిలోమీటర్ల మేర సముద్ర తీరం వెంబడి గోడను నిర్మిస్తున్నట్లు చెప్పారు. సోలార్ విద్యుత్ పైన గ్రామంలోని ప్రజలకు అవగాహన కల్పించారు. 8 మీటర్ల వెడల్పుతో చేపట్టే గోడ నిర్మాణం వల్ల సముద్రపు కోతను పూర్తిగా నివారించవచ్చని జిల్లా కలెక్టర్ అన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా చిలుకూరు మండలంలోని డేనియల్ చిల్డ్రన్ హోంలో బిర్యానీ తిని విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన చోటు చేసుకుంది. గత రాత్రి దాతలు అందజేసిన బిర్యానీని ఉదయం తిని పాఠశాలకు వెళ్లిన 13 మంది విద్యార్థులు వాంతులు చేసుకుని అస్వస్థతకు గురైనట్లు పాఠశాల సిబ్బంది తెలిపింది. చికిత్స నిమిత్తం చిల్లకూరు, గూడూరు ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించారు. చికిత్స అనంతరం కోలుకున్న విద్యార్థులను సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డీఎస్పీ గీతాకుమారి, చిల్లకూరు తహసీల్దార్ శ్రీనివాసులు పరామర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 4వ రోజుకు చేరిన నేతన్నల అమరణ నిరాహార దీక్ష. అంబేద్కర్ చౌక్లో సుమారు 200 మంది నేత కార్మికులు మానవహారంగా ఏర్పడి నిరసనలు చేపట్టారు. రాష్ట్రంలో మహిళా స్వయం సహాయక గ్రూపుల్లో ఉన్న మహిళలకు సంవత్సరానికి 2 చీరల చొప్పున 1,30,00,000 చీరలను ఉత్పత్తి చేయిస్తానని అన్నారు. దీని ద్వారా కార్మికులకు 365 రోజులు ఉపాధి దొరుకుతుందని, గతం కంటే మెరుగైన ఆదాయాలు లభిస్తాయని రాష్ట్ర ప్రభుత్వం చీరల ఉత్పత్తిని ప్రారంభించినట్టు చెప్పారు. కార్మిక వర్గం కూలీ నిర్ణయించి తగ్గించిన పాలిస్టర్ వస్త్రానికి కూలీ పెంచాలని, 10% యూరిన్ సబ్సిడీ అందించాలని నేత కార్మికులు కోరారు. ఏలూరు జిల్లా ఆంతోనీ నగర్ సమీపంలో ఆటో బోల్తా పడిన ఘటన చోటు చేసుకుంది. తెలంగాణ సరిహద్దు గ్రామమైన దుద్దిప్పుడు నుంచి వెలగపల్లిలోని మొక్కజొన్న ఫ్యాక్టరీకి రోజువారీ కూలీ వస్తుంటారని స్థానికులు తెలిపారు. నైట్ షిఫ్ట్ ముగిసిన తర్వాత ఉదయం 5 గంటలకు గ్రామానికి చెందిన ఆటోలో బయలుదేరారు. ఆంతోనీ నగర్ సమీపానికి వచ్చాక ఆటో ముందు టైర్ పంచర్ కావడంతో పక్కనే ఉన్న చెట్టుకు గుద్దుకుని బోల్తా పడినట్లు స్థానికులు చెప్పారు. ఈ ప్రమాదంలో 15 మందికి గాయాలు కాగా వారిలో 2కి తీవ్ర గాయాలయ్యాయని మెరుగైన వైద్యం నిమిత్తం 108 వాహనంలో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి సెంటర్లో ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం స్థానిక జామే మసీద్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వద్ద చేరుకొని రాస్తా రోకో చేశారు. వక్ఫ్ సవరణ బిల్లును వెంటనే రద్దు చేయాలంటూ మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కల్వకుర్తి ఆర్డీఓ కార్యాలయానికి చేరుకొని వక్ఫ్ సవరణ బిల్లును వెంటనే రద్దు చేయాలంటూ ఆర్డీఓకి వినతి పత్రాన్ని అందజేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా పేరుపాలెం సౌత్ గ్రామంలోని అధికార పార్టీ నాయకులు ఘోరంగా అవమానించారని గుబ్బల మాధురి ఆరోపించారు. స్థానిక గ్రామ సచివాలయం ఎదుట ఉపాధి హామీ కూలీలతో కలిసి పారా తట్టలతో నిరసనలు చేపట్టారు. పనుల వద్దకు వెళ్లిన తనపై అధికార పార్టీ నాయకులు మహిళలను చూడకుండా దౌర్జన్యానికి దిగారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ రాజకీయ పార్టీకి చెందిన దాన్ని కాదని, సామాన్య ఉపాధి హామీ కూలీగా మెట్టుగా పనిచేసుకుంటున్న తనపై కక్ష సాధింపు సరికాదని మాధురి తెలిపింది. కామారెడ్డి జిల్లా మెడికల్ కళాశాలలోని విద్యార్థి సంఘాల నాయకులు కళాశాల ముందు ధర్నా నిర్వహించారు. విద్యార్థి సంఘాల నాయకులు మెడికల్ కళాశాలను ముట్టడించేందుకు ప్రయత్నించగా పోలీసులు జోక్యం చేసుకోగా పోలీసులకి విద్యార్థి సంఘాల నాయకులకి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మ్యాన్ పవర్ ఏజెన్సీ సంస్థ మెరిట్ ప్రకారం ఉద్యోగాలను ఇవ్వకుండా డబ్బులను తీసుకుని ఉద్యోగాలను ఇచ్చిందని వాపోయారు. ఏజెన్సీ నియామకాన్ని రద్దు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తెల్లవారుజామున ఏర్గట్ల చౌరస్తాలో కొందరు గ్రామస్తులు శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. శివాజీ విగ్రహానికి ఎలాంటి పర్మిషన్ లేదని పోలీసులు అడ్డుకోవడంతో గ్రామస్తులు పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు గ్రామస్తులతో చర్చలు జరిపి విగ్రహానికి పర్మిషన్ తెచ్చుకొని ప్రతిష్ఠించాలని పోలీసులు అధికారులు సూచించారు. వికారాబాద్ జిల్లా పూడూరు నేషనల్ హైవేపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. యానగుందె గ్రామానికి చెందిన కృష్ణ పద్మ బుల్లెట్ వాహనంపై ప్రయాణించగా ఒక్కసారిగా ఆటో రోడ్డుపైకి రావడంతో అదుపు తప్పి ఆటోను ఢీకొట్టి రోడ్డుపై పడిపోయినట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు చెప్పారు. ఖమ్మం జిల్లా టీఎస్ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలో నిర్మాణం చేపట్టే ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్థలాన్ని పరిశీలించారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేపట్టడం వల్ల ఈ ప్రాంత అన్ని సామాజిక వర్గాలు విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. పాఠశాలలో విద్యార్థుల మౌలిక వసతుల గురించి ప్రిన్సిపల్ రమాదేవిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని కోరారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని ముస్లింలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ర్యాలీ చేపట్టారు. ముస్లింల మనోభావాలు దెబ్బతీస్తూ పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టడం అన్యాయమంటూ ముస్లింలు ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ, టీడీపీ డౌన్ అంటూ భారీ ఎత్తున నినాదాలు చేశారు. బీజేపీ చెబుతున్నట్లుగా జమిలీ ఎన్నికలు వస్తే కూటమికి తగిన బుద్ధి చెబుతామంటూ ముస్లింలు హెచ్చరించారు. అధికారులు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో చివరకు డిప్యూటీ తహసీల్దార్కు ముస్లింలు వినతి పత్రం అందజేశారు. నిర్మల్ జిల్లా బైంసా పట్టణ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బాసరా జాతీయ రహదారిపై హరియాలీ కన్వెన్షన్ వద్ద ట్రాక్టర్ యూటర్న్ చేస్తుండగా అదే సమయంలో దేగాం వైపు ప్రయాణికులతో వెళ్తున్న ఆటో ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆకాష్, సాయి, చంద్రకాంత్, గంగాధర్, శివలింగకు తీవ్ర గాయాలని చెప్పారు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను 108 అంబులెన్స్లో బైంసా ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని నరసింహ కళ్యాణ మండపంలో హిందూ వాహిని ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. హిందూ వాహిని ఆధ్వర్యంలో నిర్వహించే శోభాయాత్రను విజయవంతం చేయాలని హిందూ వాహిని కార్యకర్త మహేష్ పిలుపునిచ్చారు. పోలీసులు శోభాయాత్రకు అనుమతి నిరాకరించడంతో హైకోర్టు ద్వారా శోభాయాత్రకు అనుమతి తెచ్చుకునే దౌర్భాగ్య పరిస్థితి హిందువులకు ఏర్పడిందన్నారు. శోభాయాత్రలో డీజే పెడితే డీజే నిర్వాహకులు కేసులు పెడతామని, డీజే సీజ్ చేస్తామని పోలీసులు బెదిరింపులు గురి చేయడం సరికాదని మండిపడ్డారు. పోలీసులు ఉన్నతాధికారులు శోభాయాత్ర సజీవంగా సాగడానికి సహకరించాలని మహేష్ కోరారు. నారాయణపేట జిల్లా బిజ్వార్ గ్రామంలోని శ్రీ అంబాత్రేయ క్షేత్రంలో గోమాత కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ మఠాలకు చెందిన స్వామీజీలు, గురువులు, ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రపంచంలోని ప్రజలకు, జీవరాశులకు మంచి జరగాలనే ఉద్దేశంతో నా వంతుగా ప్రజల శ్రేయస్సు కోసం ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందని శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామీజీ అన్నారు.